సో నా పర్సెప్షన్ వచ్చేసి ఫస్ట్ అయితే సేమ్ అండి. ఒకవేళ నేను ఒక వ్యూవర్లా చూస్తూ ఉంటే నేను ఫస్ట్ ఎపిసోడ్లో శ్రీజాని ఎందుకు తీసుకున్నారా అబ్బాయి అని అంటుండే. ఎపిసోడ్లో శ్రీజ ద వే షీ ఈస్ గ్రోయింగ్. సెకండ్ ఆర్మీ పవన్ గారు స్టేజ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, కెమెరాలో చూస్తున్నాక ఇంకో ఒపీనియన్ వస్తుంది ఆర్మీ ఎడిట్స్ తర్వాత ఆర్మీ పవన్ మీద. బట్ సిన్స్ ఆడాన్ స్టేజ్ మీద కాబట్టి ఆర్మీ పవన్ గారు. థర్డ్ ఏమంటారు, థర్డ్ మళ్ళీ స్టిల్ అన్ని ఇప్పటివరకు ఆడిన దాంట్లో లైక్ కాన్వర్సేషన్స్, నేను ఉత్త ఫిజికల్ టాస్క్ ఆడితే నేను అట్లీస్ట్ 2లో పెట్టుకున్నాను, బట్ ఐ వుడ్ పుట్ మై సెల్ఫ్ as థర్డ్. దివ్యనికిత గారు యాక్చువల్లీ బాగా ఆడారు, కానీ తను ఓవర్ షాడో అయిపోయింది అంతే. షీఈస్ వెరీ 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 ఇంటెలిజెంట్. తనతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు చాలా ఇష్టం. షీఈస్ వెరీ గుడ్ దివ్యనికిత గారు. ఫిఫ్త్ అంటే ఇంకా ఫిఫ్త్ ఎవరైనా పర్లేదండి. ఫిఫ్త్లో నాకు ప్రాబబుల్స్ చెప్తాను, ఎవరు వచ్చినా ఐ డోంట్ మైండ్. ప్రియా గారు ఉన్నారు, మన మాస్క్ మెన్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరే అండి. మిగతా కూడా అసలుకి ఇంపాక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన పవన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, ఆన్ స్టేజ్ ప్రతి ఒక్కరు ఆన్ డే 1 ఎవ్రీవన్ థాట్ పవన్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంపిటీటర్. ఎపిసోడ్స్ అవుతున్నా కొద్దీ లైక్ అసలుకి హీ వాజంట్ దేర్ అట్ ఆల్. సో దానికోసమే మేబీ బికాస్ ఆఫ్ హిస్ ఇన్ఫ్లుయెన్సర్ టచ్ ఏదైనా రావచ్చేమో త్రూ హిస్ ఓట్ బ్యాంక్స్, బట్ హీఈస్ నాట్ లైక్ ద ప్లేయర్ వీ డి నాట్ సీ అన్. బట్ వీళ్ళు టూ గుడ్ నేను చెప్పిన నేమ్స్ అయితే. మాస్క్ మెన్ గారు కొంచెం ఇంకా ఫస్ట్ డే నన్ను అడిగారు, అతను నంబర్ 1లో పెట్టాను. అండ్ ఈవెన్చువలీ యాజ్ ఎపిసోడ్స్ పాస్ కొంచెం గ్రాఫ్ తక్కువైంది. ఆయన అది మెయింటైన్ చేస్తుంటే నాకైనా పక్కా నంబర్ 3 నంబర్ 2లో కూడా ఉంటుండే, బట్ కొంచెం తగ్గుతున్నారు. బట్ దిస్ ఇస్ మై టాప్ 5 రైట్. జనాలు అనుకున్న దాంట్లో, నా అనుకున్న దాంట్లో ద ఓన్లీ నేమ్ విచ్ కేమ్ అవుట్ ఇస్ దివ్యనికిత గారు. అండ్ ప్రియా గారు ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కాన్వర్సేషన్స్, బట్ టాస్క్లో కొద్దిగా తక్కువ అవుతుంది. బట్ ఐ నో షీ ఈస్ బిగ్ బాస్ బట్టి, నేను ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూస్తున్నాను కదా, దాన్ని బట్టి ఐ సీ దట్ ప్రియా కుడ్ ఆల్సో బీ అ గుడ్ ప్లేయర్.